లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే అంటే కొన్ని షాప్స్లో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయండి. నేను 2-3-4 షాప్స్కి వెళ్ళాను. ఒకటేది ఎక్కువ చెప్తున్నారు, ప్రైసెస్ అయితే వేరియేషన్ ఉందండి. నాకు ఇప్పుడు కొంచెం తక్కువనే అనిపిస్తున్నాయి లాస్ట్ టైంతో, కానీ ఇప్పుడు ఇక్కడున్న షాప్స్లోనైతే వేరియేషన్స్ ఉన్నాయి. ఒక షాప్లో ఒక ప్రోడక్ట్ మీద ఒక 30-40 ఎక్కువ చెప్పిండ్రు, ఒకరైతే 50-60 ఎక్కువ చెప్పిండ్రు అట్లా. సో ఒక షాప్ కాకుండా చూసి కొనుక్కుంటే మనకి తక్కువకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చిచ్చుబుడ్డీలు, భూచక్రాలు, అవి రాకెట్స్ లేదు, మా బాబు కాల్చాడు, అవి తీసుకున్నాము. మా బాబుక 1500 వరకు చేస్తాను, అంతే. లాస్ట్ టైం అంతే, ఇప్పుడు కూడా అంతే ఖర్చు పెట్టాను. అంటే దాంట్లోనే ఎక్కువ మ్యాక్సిమం ఎక్కువ వచ్చేటట్టు చూసుకుంటున్నాం. ఇంట్లో మాకు నోములు ఉన్నాయండి, బాగా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. ఈ 3 days మొత్తము అంతా క్లీన్ చేసుకోవడము, వెరైటీ డిషెస్ చేసుకోవడము, అంటే నోము రోజు ఇంకా మొత్తం కొత్త బట్టలు వేసుకోవడము, ఇవన్నీ హాలిడేస్ కదా పిల్లలకి కూడా, టెంపుల్స్కి వెళ్ళడము. ప్రతి సంవత్సరం అయితే 3000 అలా పెడుతుంటాం. ఈసారి మా బడ్జెట్ 6000 రూపాయలు అయింది. జనరల్గా షార్ట్స్, లక్ష్మీ బాంబులు, కాకర పువ్వుతులు, పిల్లలు వాడేవన్నీ కొంటూ ఉంటాము. ఈసారి ఏంటంటే జనరల్గా నార్మల్గా కొన్ని ఐటమ్స్ అనేవి కొంచెం తగ్గింది, రేట్లు మాత్రం అమాంతంగా పెరిగింది. జిఎస్టీ రేట్లు తగ్గించాలని చెప్తున్నారు తప్ప జనాల మీద మాత్రం ఆ రేట్లు ఏం తగ్గడం లేదు. ఆ రేట్లు తగ్గాలి, మా మీద మాత్రం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ఫ్లేషన్ పెరగాలి, మా మీద ఇంకా ఎక్కువ డబుల్ రేట్లు అవుతున్నాయి. దివాళీ అదే ఇంటికి వెళ్ళి సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంకా అందరం ట్రెడిషనల్గా ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకుంటారు, మనం అయితే హ్యాపీగా వెళ్ళి బాంబులు కలుసుకుంటాం. చెందిన వాళ్ళము మా స్కూల్ పిల్లల కొరకనే ఎవ్రీ ఇయర్ మేము క్రాకర్స్ అనేవి తీసుకెళ్తాము. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇయర్ కొంచెం రేట్స్ ఎక్కువ పెరిగినట్టు అనిపిస్తుంది. కాకపోతే వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. మామూలుగా మేము 2-3 times బార్గెనింగ్ అనేది చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం 55,000 తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ 45 తీసుకుని ఉంటాము. కొంచెం ఈ సంవత్సరం రేట్లు పెరిగినట్టు అనిపించినాయి. కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి జనరేట్ చేసి మంచిగా అనిపించినాయి. ఎక్కువ యాక్చువల్గా ఈ స్కూల్ కాబట్టి పిల్లల కొరకు చిన్న దాన్ని కుక్కతొక్క బాంబులు కానీ, ఆ లక్ష్మీ బాంబులు కానీ, అలాంటి చిన్న థ్రెడ్స్, క్రాకర్స్ థ్రెడ్స్ కానీ అవన్నీ తీసుకోవడం జరిగింది. స్కూల్కి వెళ్ళాక కొందరు పిల్లలు నోములు ఉన్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళి, కొందరు స్కూల్లోనే ఉండడం జరిగింది. వాళ్ళ కొరకే స్పెషల్గా మేము తీసుకొని వెళ్ళడం జరిగింది. ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం, ఎందుకంటే మన కల్చర్ అండ్ ట్రెడిషన్ అనేది దీనిపైన డిపెండ్ అయి ఉంది. మనం భావితరాలకు ఈ విధంగా మనం వాళ్ళకి నేర్పించాలి కాబట్టి ఆ విధమైన సంస్కృతిని పిల్లలు డెవలప్ చేసేందుకు మేము ఈ క్రాకర్స్ కానీ తీసుకోవడం జరిగింది. అలాగే దీపారాధన చేయడం కానీ, స్కూల్లో మనం సంబంధించిన పద్ధతులను పాటించడం కానీ, ఆ పూజలు చేయడం కానీ అవన్నీ చేస్తూ మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, క్రాకర్స్ రేట్స్ పర్లేదు, రీజనబుల్గా ఉన్నాయి, మరి ఓవర్గా లేదు. కాకపోతే వాళ్ళు డిస్కౌంట్ బాగానే ఇస్తున్నారు. వాళ్ళు చెప్పిన దానికి మనం కొద్దిగా ఎక్కువ మొత్తంలో అడగాలి. లాస్ట్ టైము 1000 రూపాయలు అట్లా పెట్టాము, ఇప్పుడైతే 600 పెట్టాం. భూచక్రాలు, చిచ్చుబుడ్లు, కాకర పుల్లలు అంతే.